కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మీరు ఈ మధ్య ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్ళొచ్చారు కదా? అవును. ఆ విశేషాలతో ఈరోజు మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. మా కుంభమేళా యాత్ర చాలా చాలా బాగా జరిగింది చెప్పాలి అంటే. ఎందుకంటే మొదల నుంచి అంతా న్యూస్లో వాటిల్లో చూసాము, ఇంతమంది జనము ఎలా వెళ్తాము అనుకుంటూ. శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఒక శివుడి పాటతో మొదలు పెడదాం. శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా, శివుని శిరసు పైని చిందులాడిడి గంగా. మహాశివరాత్రి అనగానే శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. వారికి సంబంధించిన ఒక పాట. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం. పార్వతీదేవి శివుణ్ణి కావాలి అనుకుని ఆమె రాచరిక జీవితాన్ని కూడా వదిలేసుకుని ఆయన దగ్గరికి కైలాసానికి వచ్చేసారు ఆవిడ. అమ్మవారి పాట ఒకటి పాడరు? భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ, శివా శివంకరి పార్వతీ. ఎంత సర్వసాధారణ భక్తుడైనా ఆయన్ని స్మరించుకునేలాగా ఒక ఏదైనా చిన్న సింపుల్ గా ఉండే పాట ఏదైనా ఉందా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే నమ శివాయ, గంగాధరాయ శివ నమ శివాయ, హర హర బోలే నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక గాయని కళ్యాణి ద్విభాష్యం గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అలాగే మహాశివుడి పాటల గురించి తెలుసుకుందాం. నమస్తే కళ్యాణి గారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఈ మధ్య ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్ళొచ్చారు కదా? అవును. ఆ విశేషాలతో ఈరోజు మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అండి. మా కుంభమేళా యాత్ర చాలా చాలా బాగా జరిగింది చెప్పాలి అంటే. ఎందుకంటే మొదల నుంచి అంతా న్యూస్లో వాటిల్లో చూసాము, ఇంతమంది జనము ఎలా వెళ్తాము అనుకుంటూ. ఒక అంటే ఏదైనా మనకి ప్రాప్తం ఉండాలంటారు కదా. నేను ఒక 3 సార్లు ఫ్లైట్ టికెట్స్కి అంతా రెడీ చేసుకుని మళ్ళీ ఇంకా అట్లా హైక్ అయిపోయి వద్దులే అనుకుని ఊరుకుని పోయిన తర్వాత సడన్గా మళ్ళీ మా ఫ్రెండ్ కాల్ చేసి మనం వెళ్దాము అంది. అలా ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ మేము కలిసి వెళ్ళాము. చాలా చాలా బాగా జరిగింది. ఎక్కడ కొంచెం కూడా ఇబ్బంది పడలేదు. ఎంత బాగా జరిగింది అంటే అసలు ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. నేను ఒక 2 రోజులు అయింది వచ్చి. ఎంత సునాయాసంగా చక్కగా చేసుకున్నాము. స్వామివారికి నమస్కరించి మంచిగా పుణ్యస్నానం చేసుకున్నాము. తర్వాత అంత బాగుంది. వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ కానీ అసలు గవర్నమెంట్ చాలా వండర్ఫుల్గా చేసిందండి. యూపీ గవర్నమెంట్ చాలా చాలా బాగా చేశారు అన్ని అరేంజ్మెంట్స్. కళ్యాణి గారు, మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఒక శివుడి పాటతో మొదలు పెడదాం మన ఈ ప్రోగ్రామ్. తప్పకుండా అండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వందే పార్వతీ పరమేశ్వరౌ, వందే పార్వతీ పరమేశ్వరౌ. చాలా బాగుందండి. మహాశివరాత్రి అనగానే శివుణ్ణి స్మరిస్తూ ఉంటారు చాలామంది. ఆయన అభిషేక ప్రియుడు. అవును.
నీళ్లతో కూడా అభిషేకం చేసినా ఆయన సంతోషపడిపోతాడు, కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఇంకేదైనా పాట పాడండి శివుడికి సంబంధించి. తప్పకుండా. నిజంగా అంటే ఆయన శివుడు అల్ప సంతోషి అంటారు కదా. మనం ఎలా ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించినా కూడా ఆయన చాలా మనం కోరిన వరాలు ఇస్తాడని చెప్పి మనకి చాలా నమ్మకం, జరుగుతుంది కూడా అలాగా. చాలా అల్ప సంతోషి ఆయన. దానికి సంబంధించి చిన్న మనము మామూలుగా తుమ్మి పూలతో పూజ చేస్తే చాలు. గొప్ప గొప్ప అంటే ఏమంటారు, ఏదో ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ తెచ్చో అలా కాకుండా మనం భక్తితో ఒక తుమ్మి పువ్వు సమర్పించినా చాలు అని చెప్పి నీళ్ళతో అభిషేకం, గంగాజలంతో అభిషేకం చేసినా ఆయన కోరిన వరాలు ఇస్తారంటూ ఈ పాట ఉంటుంది సాహిత్యం. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే, శివ పూజ చేయగా చింతేల మనసా. గంగతో యములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులే వలదంట, తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, తామరలు చేమంతులకు ఆశపడడంట, శివ పూజ చేయగా చింతేల మనసా. పాముల మణుల వెలుగులే కలవంట, దిట్టరాచరిక పూదీపాలడుగడంట, హర హరాయను నామస్మరణమీ ముక్తంట, హర హరా హర హరా హర హరా హర హరాయను నామస్మరణమీ ముక్తంట, ఆగమ శాస్త్రాల నేర్వ పని లేదంట, శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా. శివుడి జీవన విధానం, అలాగే శివుడి పూజా విధానం ఎంత సర్వసాధారణంగా ఉంటుంది, సాధారణ భక్తులు కూడా ఆయన్ని ఎంత చక్కగా పూజ చేసుకోవచ్చు అనేది మీ పాటలో చెప్పారు. నిజమే, శివుడు మహా గొప్పవాడండి. ఆయనకి బిల్వ, మారేడు పత్రాలు చాలు, జిల్లేడు, ఉమ్మెత్త పూలు చాలు. ఏది ఇచ్చినా సంతోషపడే భగవానుడు మహాశివుడు. ఇంకేదైనా పాట పాడండి ఆయన గురించి. మనకి మార్గబంధు స్తోత్రం అని ఒకటి ఉంది, ఆదిశంకరాచార్యులు రాసింది, అదే పాడతాను. శంభో మహాదేవ దేవా, శివ శంభో మహాదేవ దేవేశ శంభో, శంభో మహాదేవ దేవా, ఫాలవనమృత్కిరీటం ఫాలనేత్రాక్షిషాదగ్ధ పంచేషు కీటం, హా శూలాహతారాతికూటం, శుద్ధమధ్యేందు చూడం భజే మార్గబంధుం, శంభో మహాదేవ దేవా, శివ శంభో మహాదేవ దేవేశ శంభో, శంభో మహాదేవ దేవా, అంగే విరాజిద్భుజంగం అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం, ఓంకారవాటికురంగం, సిద్ధ సంసేవితాంఘ్రం భజే మార్గబంధుం, శంభో మహాదేవ దేవా, శివ శంభో మహాదేవ దేవేశ శంభో, శంభో మహాదేవ దేవా, శంభో మహాదేవ దేవా. ఇలా ఆదిశంకరాచార్యులు వారు రాశారు. మార్గబంధు స్తోత్రం అంటారు ఇది. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కుంభమేళా గురించి ఒకటి చెప్పాలనుకున్నా.
ఇన్ని కోట్ల మంది అంటే 60 కోట్ల మంది ఇప్పటిదాకా పుణ్య స్నానాలు చేశారు కదా. ఎక్కడ చాలా వాటిల్లో అనవసరంగా ఫేక్ న్యూస్లు వచ్చి జలం అంతా కలుషితమైందని. నిజంగా నేను రెండు రోజుల క్రితమే వచ్చాను కదా, ఎంత బాగుంది అంటే ఎక్కడ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందండి. బాటిల్స్లో పట్టుకుని తెచ్చుకుంటే గంగాజలం ఎక్కడ కొంచెం కూడా కలుషితం అవ్వలేదు. నీళ్లు మేము చక్కగా తాగాము కూడా, నీళ్ళంతా సంగమంలో నీళ్లు చక్కగా తాగాము పుణ్యస్నానాలు చేసుకున్నప్పుడు. కానీ ఎక్కడ ఎలాంటి అంటే ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి తేడా జరగలేదు, ఏమీ జరగలేదు. చాలా స్వచ్ఛంగా ఉంది నీళ్లు. అదే మన గొప్పదనం, మన నదుల యొక్క గొప్పతనం. ఉవ్వెత్తున ఎగిసిపడే గంగమ్మను తన జటాజూటంలో బంధించాడు శివుడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, లయకారుడు. ఇంకో మంచి పాట శివుడి గురించి మీ గాత్రం నుంచి వినాలని. మీరు గంగమ్మ అన్నారు కదా, నిజంగా అంటే గంగమ్మని చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా నిజంగా కవిత్వం అలా వస్తుందేమో తెలీదు. అలా అంటారంటే ఎవరిదైనా సంగీతం పాడినా గంగా ప్రవాహంలాగా ఎంత బాగా పాడారు, లేకపోతే కవిత్వం చెప్తే గంగా ప్రవాహంలాగా సాగింది ఆయన కవిత్వం అంటారు. అలా ఎందుకు అంటారు అనేది, నేను రిషికేశ్, హరిద్వార్ ఇవన్నీ వెళ్ళినప్పుడు రివర్ రాఫ్టింగ్ చేసినప్పుడు అసలు ఆ నది యొక్క ఉధృతి పైనుంచి ప్రవహిస్తూ వచ్చింది గంగమ్మ. నిజంగా అంటే అందుకే గంగా ప్రవాహం అంటారా అంటే ఒక క్షణం మనకు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా భయం వేస్తుంది. ఏంటండి ఆ ప్రవాహం, ఎంత ప్రవాహం, ఒక మానవ మాతృని వల్ల మనకు అవుతుందా దీన్ని ఆపడం? అసలు ఆపే ప్రసక్తి లేదనుకోండి. అసలు ఆ గంగా ప్రవాహాన్ని గురించి అందుకే అంతలాగా అంటారేమో అని చెప్పి అనిపించింది ప్రత్యక్షంగా చూసినప్పుడు. ఆ నదుల యొక్క గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు. గంగమ్మ తల్లి గురించి ఒక పాట. శివుని శిరసు పైని చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా. శివుని శిరసు పైని చిందులాడెడి గంగా, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా. గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగా, కవుల కంఠమూల కులికిన గంగా. గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగా, కవుల కంఠమూల కులికిన గంగా. శివుని శిరసు పైని చిందులాడెడి గంగా, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా. ఉరవళ్ళ పరవళ్ళ ఊసులాడుకొనుచు ఏరులలో వాగులలో జారిపోయే గంగా. నురుగులతో ముత్యాల మెరుగులతో కదలుచు పరుగులతో భూమిపై ప్రవహించే గంగా. శివుని శిరసు పైని చిందులాడెడి గంగా, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా. భగీరథుని ముద్దు పాపాయివే గంగా, జాలరుల ఇంటాడ పడుచైన గంగా. నాగమున వసించు పాతాళ గంగా, నగలోకమున వసించు పాతాళ గంగా. శివుని శిరసు పైని చిందులాడెడి గంగా, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా. శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా. శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా. ఇలా సాగుతుంది ఈ పాట అంతా గంగమ్మ తల్లిని వర్ణిస్తూ. లయకారుడైన శివుడు ఎంత గొప్పవాడండి. పార్వతీకి తన శరీరంలో సగభాగాన్నిచ్చాడు. అర్ధనారీశ్వరుడు. మహాశివరాత్రి అనగానే శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. వారికి సంబంధించిన ఒక పాట. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు చేసెనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే ఈ లోకం
భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది. భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది. నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు. ఎన్నటికీ ఈ బంధం వీడిపోనే పోదు. సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల ఉరుములొచ్చి మేళతాళమయ్యేను. మగవాడిలో సగభాగం ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. కళ్యాణి గారు, మీరు పెళ్లి పాటలు పాడడంలో దిట్ట. శివపార్వతులు అనగానే అన్యోన్య దాంపత్యానికి ప్రతిబింబంగా చెబుతూ ఉంటారు కదా. అలాగే వారిద్దరికి సంబంధించి ఇంకేదైనా పాట ఉంటే మంచి పాట మా కోసం పాడండి. తప్పకుండా స్వరూప గారు. మామూలుగా శివపద భజన చేస్తే నిజంగా అమ్మవారు కూడా సంతోషిస్తుంది. అయ్యవారిని మనం పొగిడామనుకోండి, అమ్మవారు కూడా తప్పకుండా సంతోషిస్తుంది. శివపద భజన చేయగ మనస అంటూ ఒక మంచి భజన వినిపిస్తాను. ఓం నమ శివాయ శివాయ నమ. 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 వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ. శివపద భజన చేయవే మనసా. శివపద భజన చేయవే మనసా. చింతలు మాని నిశ్చింతని భూని. శివపద భజన చేయవే మనసా. గౌరీవరయని గంగాధరయని. గౌరీవరయని
గంగాధరయని సుందర బాల శశిశేఖరయని సుందర బాల శశిశేఖరయని శివపద భజన చేయవే మనసా హాలాహలమును అమృతరసముగా హాలాహలమును అమృతరసముగా ఆహరించిన మృత్యుంజయని శివపద భజన చేయవే మనసా చింతలు మాని నిశ్చతని భూని శివపద భజన చేయవే మనసా భస్మ విలేపన భవభయహరణ భస్మ విలేపన భవభయహరణ పద్మార్చిత పరమేశ్వర హరయని శివపద భజన శివపద భజన చేయవే మనసా కళ్యాణి గారు, మహాశివరాత్రి అనగానే చాలామంది పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఎంతో నిష్టగా జాగరణ చేస్తారు, అలాగే కఠిన ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు. పరమశివుడు లోక కళ్యాణం కోసం ఎన్నో పనులు చేశాడు. ఆయన గురించి ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఆహార్యం గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. ఎంత సాదాసీదాగా ఉంటుంది ఆయన జీవితం. ఒక పులితోలు కప్పుకొని ఉంటారు. ఆయన చేతిలో త్రిశూలం ఉంటుంది, డమరుకం, జుట్టంతా అట్టలు కట్టుకొని నీలకంఠుడు ఆయన. మళ్ళీ ఒక సర్పాన్ని ధరించి ఉంటాడు, రుద్రాక్షలు, మూడో కన్ను, భస్మాన్ని పెట్టుకుని ఉంటాడు, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు హిమంగా ఉండే కైలాసంలో ఉంటాడు ఆయన. అసలు మహాశివుడి గురించి ఎన్ని విషయాలు మనం చెప్పుకోవాలండి. ఇలా ఇంకేదైనా పాట ఉందా ఆయన గురించి తెలియజెప్పేది? అంటే పాటలు ఇంకా ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా అంటే పంచభూత లింగాలు దర్శించుకున్నాను, జ్యోతిర్లింగాలు దర్శించుకున్నాను. తర్వాత ఎంతో కష్టతరమైన అమర్నాథ్ యాత్ర, తర్వాత అమర్నాథ్లో మంచులింగాన్ని చూసినప్పుడు నిజంగా మనం పడ్డ కష్టమంతా మర్చిపోతాం. అలాంటి అనుభూతి కలుగుతుంది. అంటే నేను ఆ హిమాలయాల యొక్క గొప్పతనం కానీ, హిమాలయాలు చూసినప్పుడు కానీ ఎంతో అంటే అసలు మనకి ప్రతి చోట అడుగులు వేస్తున్న కొద్దీ ఆ యొక్క దృశ్యం చూసి ఒక సుందరమైన దృశ్యం అండి. అలాంటి దృశ్యాలు చూసి మనకు ఒళ్ళు జలతరించిపోతుంది అనమాట. అలాంటి ఒక గొప్ప భావన కలుగుతుంది మన మనసులో. కేదార్నాథ్ చూశాను, కేదార్నాథ్ దర్శనం చేసుకున్నాను. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కూడా అంతే. ఎలాంటి అనుభూతి అంటే మనం మాటల్లో చెప్పలేము నిజంగా. అంటే ఈ సృష్టి అంత గొప్పతనం ఏంటి, అసలు ఈ సృష్టి ఏంటి, మనం ఎక్కడున్నాము, మనం ఎలా ఉండాలి, ఇలా చాలా క్వశ్చన్స్ మనకి ఎరైజ్ అవుతాయి అన్నమాట మన మనసులో అలాంటి దర్శనాలు చేసుకున్నప్పుడు. అండ్ అమర్నాథ్ దర్శనం చేసుకున్నప్పుడు మేము కిందకి దిగుతూ ఉండగా పైన క్లౌడ్ బర్స్ట్ అయింది మేము దర్శించుకున్నప్పుడు. అలా ఏంటంటే మన చేతిలో ఉండదు ఏది, కానీ ఒక్కొక్క యాత్ర చేసినప్పుడు, ఒక్కొక్క యాత్ర సంపూర్ణం చేసుకున్నప్పుడు చాలా చక్కని అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ కూడా తర్వాత చిదంబరం వెళ్ళాను నేను. అక్కడ చూసినప్పుడు కానీ తర్వాత పంచభూత లింగాలు అన్నాను కదా, అన్నీ దర్శించుకున్నాను నేను. అవన్నీ చూసినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంటుందన్నమాట. నిజంగా ఎంత గొప్పది భారతదేశం, మనం ఈ దేశంలో పుట్టినందుకు ఎంతో గర్వించాలి అని నిజంగా భగవంతుడు నాకు ఈ జన్మ భారతదేశంలో ఇచ్చినందుకు నాకు చాలా ధన్యురాల్ని అనుకుంటాను. అలాంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఏ మనిషికైనా మనకు అనుభూతి కలుగుతుంది అనుభూతి. అలాంటి గొప్ప గొప్ప దేవాలయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. వీలైనంతవరకు ప్రతి దేవాలయాన్ని దర్శించే అంటే వీలైనప్పుడల్లా దేవాలయ దర్శనానికి వెళ్ళడము అనేది చేసినప్పుడు మనకి వాటి యొక్క గొప్పతనం తెలిసి మనలో తప్పకుండా ఏ మనిషిలో అయినా మార్పు తప్పకుండా కలుగుతుంది. మనం ఇంకా బాగుండాలి, ఇలాంటి గొప్ప దేశంలో పుట్టాం, మనం ఎంత బాగుండాలి, ఇంకా మన అంటే
మనలో ఒక డిసిప్లిన్ వైపు మనం ఇంకా వెళ్తాం అన్నమాట ఇలా దర్శనాలు చేసుకున్నప్పుడు. అలా చాలా పాటలు ఉన్నాయి ఉండడానికి. తర్వాత సంగీతంలో కూడా శృతిర్మాత లయ పితః అంటారు. అంటే ఈ ప్రపంచానికి అంతటికీ తల్లి తండ్రి శివుడు పార్వతి. శివుడు లయకారకుడు, అమ్మవారు సృష్టికర్త. అలా సంగీతంలో ఒక శృతి లయ అనేవి కూడా వారితోటి మనము పోల్చుకుని తల్లి తండ్రి ఎంత ఇంపార్టెంట్ అంటే మన జీవితంలో ఎంత ప్రాముఖ్యం ఉంది శివుడు పార్వతికి అనేది సంగీతంలో కూడా శృతికి లయకి అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అందువల్ల శృతిర్మాత లయ పితః అంటారు. అలా శివుడు పార్వతి మనం కొలుస్తాం శివుడు పార్వతిని. తర్వాత ఇంకా పాటలు దానికి వస్తే ఇంకొక విషయము, మనం అభిషేకాలకి వాటికి వెళ్ళినప్పుడు దయచేసి ఎవరు ప్లాస్టిక్ ప్యాకెట్లలో పాలు, తర్వాత టెట్రా ప్యాకుల్లో పాలు ఇలా ఎవరు పట్టుకెళ్ళద్దు. మనకి దొరికితే ఆయన నీళ్లతో జలంతో అభిషేకం చేసినా ఆయన ఎంతో సంతోషిస్తాడు. కానీ మనకి దొరికినంత వరకు స్వచ్ఛమైన ఆవు పాలు చక్కగా మనం ఒక స్టీల్ డబ్బాలో పట్టుకుని వెళ్ళి ఆయనకి అభిషేకానికి ఇస్తే బాగుంటుంది. ఏమవుతుందో తెలుసా అంటే, నేను చూశాను కాబట్టి చెప్తున్నా, మా ఇంటి దగ్గర శివాలయంలోనే కుప్పలు పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఆ ప్లాస్టిక్ అంతా మనము ఎంతవరకు సమంజసం, ఆ పాల ప్యాకెట్ తోటే అభిషేకాలు చేయడం అవన్నీ కూడా చాలా చూసినప్పుడు కలిగిన అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. దయచేసి అలా ఎవరు చెయ్యొద్దు. మనకి వీలైతే స్వచ్ఛమైన మనం ఆవు పాలు దొరికితే చక్కగా తీసుకెళ్ళి డబ్బాలో పూజారి గారికి ఇద్దాం, లేకపోతే హాయిగా జలంతో అభిషేకం చేయించుకుందాం, తప్పేం లేదు. కానీ ఇలాంటివి మాత్రం మనం చెయ్యకూడదు. పాల ప్యాకెట్లు పడేయడం, టెట్రా ప్యాకెట్లతోటి దాంతోనే అభిషేకం చేసేయడం అలాంటివి అస్సలు ఎవరు చెయ్యొద్దు. మనం కూడా ప్రోత్సహించొద్దు. జలంతో అభిషేకం చేస్తే ఎందుకు సంతోషించరు, ఆయన చక్కగా సంతోషిస్తారు. తనికెళ్ళ భరణి గారు రాసిన ఇంకొకటి, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అంటూ ఒక మంచి పాట వినిపిస్తాను. మనకి అందరికీ చాలామందికి తెలుసు, తనికెళ్ళ భరణి గారు ఎన్నో శివుడు మీద మంచి మంచి పాటలు ఆయన రాసి పాడారు ఆయనే స్వయంగా. వారితోటి నేను కలిసి భక్తి టీవీలో వేరే దాంట్లో కూడా పాడడం అనేక కార్యక్రమాల్లో నేను పాడాను. నాలోన శివుడు కలడు నీలోన శివుడు కలడు అంటూ ఒక మంచి పాట. నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, పాపులను తుంగలో తొక్కగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు, వరమిచ్చి గుండెలో పండగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెంటిని మూయగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచియగలడు, తిక్కతో అసలు తుంచేయగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు మనలోన శివుడు గలడు, మనలోన శివుడు గలడు, మనలోన శివుడు గలడు. మనందరిలో శివుడు ఉంటాడు. ఎంత గొప్పగా రాశారండి తనికెళ్ళ భరణి గారు శివయ్య గురించి. నిజమే, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అవును. అయితే మనం ఇక్కడ శివపార్వతుల ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. పార్వతీదేవి శివుణ్ణి కావాలి అనుకుని ఆమె
రాచరిక జీవితాన్ని కూడా వదిలేసుకొని ఆయన దగ్గరికి కైలాసానికి వచ్చేసారు ఆవిడ. అమ్మవారి పాట ఒకటి పాడరు? తప్పకుండా ఒక చిన్న భజన పాడతాను. భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ, శివా శివంకరి పార్వతీ శ్రీపురవాసిని పార్వతీ, హిమచల కుమారి పార్వతీ ఈశ్వరి శంకరి పార్వతీ, కుమార జననీ పార్వతీ కుంకుమరసితే పార్వతీ, అఖిలాండేశ్వరి పార్వతీ ఆది పరాశక్తి పార్వతీ, అఖండ పూరణి పార్వతీ ఆనందరూపిణి పార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ, శివా శివంకరి పార్వతీ శ్రీపురవాసిని పార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ. మీ రూపంగా అంటే సినిమా పాటలు అందరికీ తెలుస్తాయి, కానీ ఇలాంటి ప్రైవేట్ భక్తి గీతాలు ఎన్నో మంచి మంచి పాటలు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో పాటలు నాకు పాడడానికి అవకాశం ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. కళ్యాణి గారు, తాను హాలాహలాన్ని మింగి అందరికీ అమృతాన్ని పంచిన గొప్పవాడు గరళాకంఠుడు ఆ శివుడు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి క్లిష్టతరమైన శ్లోకాలు అక్కర్లేదు, స్తోత్రాలు అక్కర్లేదు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చాలు. ఎంత సర్వసాధారణ భక్తుడైనా ఆయన్ని స్మరించుకునేలాగా ఒక ఏదైనా చిన్న సింపుల్గా ఉండే పాట ఏదైనా ఉందా? మీరు అన్నారు కదా పంచాక్షరి మంత్రం, అదే మీరు చెప్పేశారు పంచాక్షరి మంత్రం, దాన్నే మనం చెప్పుకుందాం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ, ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ, గంగాధరాయ శివ నమ శివాయ హర హర బోలే నమ శివాయ, ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ. ఇదొకటి. మళ్ళీ చాలా గుళ్ళల్లో ఓం నమ శివాయ శివాయ నమ ఓం, ఓం నమ శివాయ శివాయ నమ ఓం. ఇలా ఈ మంత్రం మన మనసులో చక్కగా ధ్యానించుకున్న శివరాత్రి నాదుకాడు ఎప్పుడు ఎన్నడూ రోజు కూడా ప్రతినిత్యం ఇలా చిన్న మంత్రం అంతే ప్రతి ఒక్కళ్ళు కూడా స్మరించుకోవచ్చు. ఆ శివుడు మీరన్నట్లు నిజంగా అల్ప సంతోషి, మనం కోరిన వరాలన్నీ ఇస్తాడు, మనని ఎంతో చక్కగా చూసుకుంటాడు ఆయన. మీ శ్రావ్యమైన గొంతు నుంచి జాలువారిన పాటలతో మాకు ఈ పండగ మహాశివరాత్రి సంతోషం పుణ్యం అన్నీ రెట్టింపయ్యాయి కళ్యాణి గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీకు కూడా మంచి మంచి పాటలు ఇలా మీ ద్వారా వినిపించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.